హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే యామిని ఆమె అమ్మా నాన్నలతో మాట్లాడుతూ రాజును ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనల నుంచి ఆయనను బయటపడేలా చెయ్యాలి మమ్మీ, అసలు ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటుంది. రేపు హాస్పిటల్కి వెళ్ళి అతను చదివిన స్కూల్ ఫ్రెండ్స్ను ఇలా అన్ని కథ చెప్పబోతున్నాను. నేను చెప్పింది అంతా నమ్మేలా చేస్తాను అని అంటుంది. సమయానికి రాజ్ అక్కడికి వస్తాడు. దాంతో యామిని హాస్పిటల్కి వెళ్ళాలి అని కవర్ చేస్తుంది. ఇక మరోవైపు రాజ్కు తర్పణం ఇవ్వకుండా ఆపిన కావ్య గురించి ఆలోచిస్తూ రోజు రోజుకు పిచ్చిదానిలా మారిపోతుంది. ఎలా అయినా సరే కావ్యకు ధైర్యం చెప్పి కావ్యకు మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చెయ్యాలి, ఇలా వదిలేయకూడదు అని అపర్ణ సుభాష్ అతని తల్లి ఇందిరాదేవికి చెప్తుంది. అపర్ణ మాత్రం కావ్య మారుతుందనే నమ్మకం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రాజ్యం కోసం గుంటనక్కల్లా ఎదురు చూస్తున్న రుద్రాని కొడుకు రాహుల్తో మాట్లాడుతూ రాజ్ చనిపోయాడు, కానీ ఆ కావ్య అడ్డుపడుతుంది. దాన్ని పిచ్చిదానిలా నిరూపిస్తే దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు, అప్పుడు నువ్వు కంపెనీకి CEO అవ్వచ్చు అని రుద్రాని చెప్తుంది. ఎలా నిరూపిస్తావు మమ్మీ అంటే రేపు చూద్దాంలే అని అంటుంది. ఇక అలానే మరుసటి రోజు ఒకవైపు దండ తీసుకొని రాజ్ ఫోటో ముందుకు దీపాలు పెడుతూ దీపాలు వెలిగించబోతుంటే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నావు రుద్ర అని కావ్య బాధపడుతుందని తెలియదా అంటే ఆమె కోసం నా మేనల్లుడి ఆత్మకు శాంతి లేకుండా చేస్తారా అని రుద్రాని అంటే ఇంత ప్రేమ ఏంటో అని స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది. ఇప్పుడే అక్కడికి వచ్చిన కావ్య ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా మొగుడు బ్రతికే ఉన్నాడు, ఎంత ధైర్యం ఉంటే ఆయన ఫోటో ముందు దీపం పెడతావు అని రుద్రాని మెడ పట్టుకొని ఇంట్లో వాళ్ళు అందరూ విడిపించడానికి చూసినా కానీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంతటితో యామిని ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ రాజ్ ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనల నుంచి బయటపడేలా చేయాలి అసలు అంటూ ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటుంది. రేపు హాస్పిటల్కు తీసుకెళ్ళి అతను చదివిన స్కూల్ ఫ్రెండ్స్ని ఇలా అన్ని కథ చెప్పబోతున్నానని చెప్పింది అతను నమ్మేలా చేస్తాను అని అంటుంది. సమయానికి రాజ్ అక్కడికి వస్తాడు. దాంతో యామిని హాస్పిటల్కి వెళ్ళాలి రాజ్ అని కవర్ చేస్తుంది. ఇక మరోవైపు రాజ్కు తర్పణం ఇవ్వకుండా ఆపిన కావ్య గురించి ఆలోచిస్తూ రోజు రోజుకు పిచ్చిదానిలా మారిపోతుంది. ఎలా అయినా సరే కావ్యకు ధైర్యం చెప్పి కావ్యను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి, ఇలా వదిలేయకూడదు అని అపర్ణ సుభాష్లు తన తల్లి